మన ఫేత్ ఈ మ్యాన్ ఆఫ్ గాడ్, ఆ మ్యాన్ ఆఫ్ గాడ్, ఆ దైవజనురాలు, ఈ దైవజనురాల పైన ఉండొద్దు. మన విశ్వాసము ఎన్నడూ మారని యేసయ్య పైన ఉండాలా. Can somebody shout amen? Jesus should be the role model of our faith. So the Bible says he took the seed. That means you should take your faith and do something with your faith. విశ్వాసం ఉంది అంటే సరిపోదు. Do something with your faith. Number 2, ఆయన ఏం చేశాడంటే he sowed in his field. అంటే రెండోది ఏంటి? Number 1 విశ్వాసం తీసుకున్నాడు. రెండోది ఆయన పొలంలో ఆయన విత్తాడు. జాగ్రత్తగా గమనించండి. విశ్వాసం ఫస్ట్ మీ జీవితంలోకి వాడండి. విశ్వాసం ఫస్ట్ మీ సిచ్యువేషన్లోకి వాడండి. మీ ఉద్యోగం కోసమో, పెళ్లి కోసమో, పిల్లల కోసమో, ప్రమోషన్ కోసమో, అలాగే ఉద్యోగం కోసమో, మళ్ళీ దేనికైనా కానివ్వండి, ఫస్ట్ యూజ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆయన ఏం చేశాడు? విత్తనం తీసుకొని వేరే వాళ్ళ పంటలో వేశాడా? ఆయన సొంత పంటలో వేశాడు. వాట్ ఈస్ నంబర్ 2? రైట్ దిస్ డౌన్. హిస్ ఫెయిత్ వాస్ స్పెసిఫిక్. ఈరోజు దేని గురించి మాట్లాడుతున్నానంటే స్పెసిఫిక్ ఫెయిత్ గురించి మాట్లాడుతున్నాను. అంటే మీరు 10 విషయాల గురించే ప్రార్థన చేయకండి. ఆయన విత్తనం ఎక్కడ పెట్టాడు? ఆయన పంటలోనే పెట్టాడు. అంటే హీ వాజ్ స్పెసిఫిక్. నా ఒక పొలంలోనే విత్తనం విత్తుతా, ఇక్కడ పంట రావును కాక. వాట్ ఐఎమ్ టాకింగ్ టు యూ టుడే ఈస్ ఫెయిత్ అంటే ఏంటి? కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. అయితే చాలామంది ఏం చేస్తారు? ప్రభువా మీ ఇష్టం ఏదైతే అది చేయండి అంటారు. అది విశ్వాసం కాదు. స్పెసిఫిక్ ఫెయిత్ పెట్టండి. ప్రభువా ఈ మంత్ ఆఫ్ మే, జూన్, ప్రభువా మా పిల్లల ఫీజు రావును గాక యేసు నామంలో. ప్రే ఫర్ దిస్ వన్ థింగ్ ఓన్లీ అండ్ థ్యాంక్ గాడ్.